ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని వైరా దగ్గర రోడ్ వర్క్ ఎలా జరుగుతుందో చూడబోతున్నాం. అలానే రోడ్ వర్క్ ఎలా కంప్లీట్ అయిందో కూడా చూడబోతున్నాం. మరి ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎకరంలోకి వెళ్తే ఈ బ్లాగ్ లో మనం చూడబోతున్నాం అంటే మీకు మన ఖమ్మం దారపల్లి హైవేలోని చాలా వరకు నేను వర్క్ ని చూపించాను. ఈ రోజు వీడియోలో మీకు ఏం చూపించబోతున్నా అంటే మన వైరా దగ్గర రోడ్ వర్క్ జరిగి చూపించబోతున్నాను. ఒకవైపు అయితే రోడ్ వర్క్ జరుగుతుంది, ఇంకొక వైపు కంప్లీట్ అయిపోయింది. ఆ కంప్లీట్ అయిన వైపు చూపిస్తాను, అలానే ఎక్కడైతే వర్క్ జరుగుతుందో అటువైపు కూడా చూపిస్తాను. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదే ఖమ్మం దారపల్లి హైవే అలా అయితే వెళ్తుంది. సో దాన్ని నేను చాలా క్లియర్గా చూపిస్తాను వర్క్ ఎలా జరుగుతుంది అనేది. ఇంకా మీకు మ్యాప్ వ్యూలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం అయితే విజువల్స్ చూస్తాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి, లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదే ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఇందులో మీకు నేను ఆల్రెడీ చూస్తున్నారు కదా, జంగారెడ్డిగూడెం, కుయ్యలగూడెం, చింతలపూడి, సత్తుపల్లి ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా రోడ్ వర్క్ ఎలా అవుతుందో చూపించాను. ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నా అంటే మన వైరా ఉంది కదా, వైరా దగ్గర నేషనల్ హైవే 163G వెళ్తుంది కదా, ఈ రూట్లోని రోడ్ వర్క్ ఎలా జరుగుతుందో చూపించబోతున్నాను. ఇటు సైడ్ మొత్తం వర్క్ కంప్లీట్ అయింది, సూపర్ ఉంది రోడ్ అయితే. ఇటు సైడ్ వర్క్ జరుగుతుంది. ఇది మొత్తం మీకు క్లియర్గా చూపించబోతున్నాను ఈ వీడియోలోని. మరి వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా మ్యాప్ వ్యూ, మీకు మ్యాప్ వ్యూ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్కడ విజువల్ చూపిస్తున్నాను అనేది. మరి వెళ్దామా విజువల్ చూడడానికి, లెట్స్ గో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకైతే కాషన్ రోడ్ కనబడుతుంది, కన్స్ట్రక్షన్ జోన్ అని చెప్పేసి. సో ఆ ముందైతే మన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదే మన ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి హైవే కనిపిస్తుంది కదా, ఇలా మనకి ఈ హైవే వచ్చేసి దారపల్లి నుంచి ఖమ్మం వరకు ఉంటుంది. మీకు మ్యాప్ వ్యూలో ఆల్రెడీ చూపించాను. ఇది వచ్చేసి నేషనల్ హైవే 163G ఇంకా ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్లో మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఆ లెఫ్ట్లో మనకు ఒక బాక్స్లో కనబడుతుంది కదా, అదే ఎగ్జిట్ గేట్. దానికి ఆపోజిట్లోనే ఎంట్రీ గేట్ ఉంటుంది. దానికి ఆపోజిట్ రైట్ సైడ్లో మళ్ళీ ఈ హైవేలో ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ గేట్ ఉంటుంది. అండ్ అలానే దానికి ఆపోజిట్లో అంటే బ్యాక్ సైడ్ ఎగ్జిట్ గేట్ ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే టువర్డ్స్ దారపల్లి వైపు వెళ్ళి రోడ్ వర్క్ ఎలా జరుగుతుందో చూద్దాం. మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఇంటర్చేంజ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. ఇక్కడ చూసుకోవచ్చు వెహికల్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి. అండ్ ఈ లెఫ్ట్లో మాత్రం మనకి బాక్స్ కనబడుతుంది. అలాంటి బాక్స్ 4 చోట్ల వస్తాయి. ఆ 4 చోట్లలో మనకి టోల్ గేట్స్ అయితే ఉంటాయి. వీటినే మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ అంటాం. సో వీటి నుంచి మనం ఈ హైవేలోకి ఎంటర్ అవుతాం. అండ్ అక్కడే టోల్ ట్యాక్స్ అయితే పే చేయాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి వర్క్ చాలా వరకు పెండింగ్ ఉంది. కొన్ని ఫ్లైఓవర్స్ తర్వాత బ్రిడ్జెస్ కూడా పెండింగ్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి బౌండరీస్ అయితే వేశారు, మిడిల్లో ఫ్లైఓవర్స్ ఫిల్ చేస్తున్నారు. తర్వాత అక్కడొక చిన్న కల్వర్ట్ లాంటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ముందు మనకు కనిపిస్తుంది కల్వర్ట్. అండ్ అలా కొంచెం ముందుకు వెళ్తే ఒక ఫ్లైఓవర్లో వస్తుంది మనకైతే. మనకి కంప్లీట్గా అది ఎలివేటెడ్ అయితే ఉంది. మీరు చూస్తున్నారు కదా, మ్యాక్స్ కిందన వాటర్ వెళ్ళడానికి చిన్న అండర్ పాస్ లాంటి ఇస్తారు. అండ్ అలానే మనకి యానిమల్స్ ఏమైనా వెళ్ళాలన్నా కూడా చిన్న అండర్ పాస్ అనేది రావచ్చు. సో ఇంకా మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనకి వర్క్ ఎంతవరకు పెండింగ్ ఉందనేది క్లియర్ ఐడియా వస్తుంది. ఆ ముందు చూస్తున్నారు కదా, చిన్న అండర్ పాస్ కూడా ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అండర్ పాస్ అయిపోయింది, బట్ కనెక్షన్స్ ఇంకా రాలేదు. సో ఇటువైపు కూడా సేమ్ అలాగే ఎలివేటెడ్ వచ్చి అలా ముందుకైతే వెళ్తుంది. ఇక్కడ ఎందుకు వర్క్ అవ్వలేదంటే మీరు చూస్తున్నారు కదా, ఎలక్ట్రికల్ వైర్స్ అనేవి కిందకు ఉన్నాయి. సో వాటిని పైకి పెంచి మ్యాక్స్ అక్కడ వర్క్ చేస్తారేమో చూడాలి. సో ఇంకా అక్కడ చూస్తున్నారు కదా మీరు, మొత్తం ఇది వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఫ్లైర్స్తో ఫిల్ చేశారు, బట్ అక్కడ మనకి ఎలాంటి వర్క్ అయితే కనిపించట్లేదు. సో ఇంకా మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా ఒక అండర్ పాస్ అయితే వచ్చింది. అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకొక బ్రిడ్జ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అది మ్యాక్స్ వైరా బ్రిడ్జ్ అనుకుంటున్నాను, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంకా మనం ముందుకు వెళ్తున్నాం కదా, ముందుకు వెళ్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు వర్క్ ఎలా జరుగుతుంది అనేది. అలానే మనం వెళ్తుంది టువర్డ్స్ దేవరాపల్లి వైపు. ఖమ్మం నుంచి దేవరాపల్లి వైపు వెళ్తున్నప్పుడు రోడ్ వర్క్ అయితే అలా అవుతుంది. ఆ లెఫ్ట్లో చూస్తున్నారు కదా వర్క్ అయితే జరుగుతుంది. అక్కడ ఒక ప్రొక్లైనర్ వచ్చేసి మట్టిని తవ్వుతుంది అండ్ ఫ్లైయర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా నది, ఇదేనాదో మీరే చెప్పాలి, మనకి ఈ నది గురించి ఐడియా లేదు. మరి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అక్కడ వెహికల్ అయితే వెళ్తుంది చూస్తారు కదా. ఇంకా పచ్చని పంట పొలాలు చాలా సూపర్గా ఉన్నాయి కదా. ఈ పచ్చని పంట పొలాల మధ్య ఈ హైవే వెళ్ళడం చాలా చాలా బాగుంది. మీకు నేను ఈ హైవేని చాలా చోట్ల చూపించాను, ఎక్సెప్ట్ మన కల్లూరు దగ్గర, తర్వాత పెనుబల్ దగ్గర నేషనల్ హైవే 30 మధ్య అవుతుంది కదా, ఆ ప్లేస్లో మీకు చూపించలేకపోయాను. కానీ తొందరలోనే ఆ ప్లేస్ని కూడా చూపిస్తాను. సో ఆ ముందు చూస్తున్నారు కదా, ఆ ముందు కూడా మనకైతే ఒక అండర్ పాస్ ఉంది. అండర్ పాస్ కంప్లీట్ అయింది, కానీ వెళ్ళడానికి రూట్ అయితే లేదు. మీరు చూస్తున్నారు కదా రోడ్ వర్క్ ఎలా పెండింగ్ ఉందనేది. ఈ రూట్లో ప్రస్తుతం మనం అయితే ట్రావెల్ చేయలేం, ఎందుకంటే అక్కడ కంప్లీట్గా మనకి వర్క్ అయితే జరగలేదు. అండ్ అలానే మనకి హెవీ వెహికల్స్ అయితే వెళ్తాయి, 4 వీలర్స్ వెళ్తాయి, కానీ బైక్లో వెళ్ళడం కొంచెం డిఫికల్టే, జాగ్రత్తగా వెళ్ళాలి.
ఒకళ్ళు వెళ్తే మ్యాక్స్ ఎవరు వెళ్ళరు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు కదా, ఎవరైనా వెళ్తున్నారా, ఎవరు వెళ్ళట్లే కాబట్టి వెళ్ళకపోవడం మంచిది. కానీ మధ్య మధ్యలో మాత్రం కొన్ని చోట్ల ఈ హైవేని అయితే వాడుతున్నారు. మీరు నా ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది వాడుతున్నారు లేదనేది. సో ఇక్కడైతే మనకి హైవే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ హైవే కంప్లీట్ అయితే ఇలానే ఉంటుందేమో. సూపర్ ఉంది కదా చూడడానికి, నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. ఇదే సైడ్ వ్యూలో చూసుకున్నట్లయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం సైడ్ వ్యూలో చూసుకుంటూ మనం వచ్చిన రూట్ వరకు వెళ్ళిపోదాం, అంటే ఇంటర్చేంజ్ దాకా వెళ్ళిపోదాం. మరి మ్యూజిక్తో ఈ వ్యూస్ని ఎంజాయ్ చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. ఇప్పుడు మనం కాస్త క్లోజ్ నుంచి టాప్ వ్యూలో చూద్దాం. టాప్ వ్యూలో చూసుకున్నట్లయితే అక్కడ చూసారా కలవట్ పెండింగ్ ఉంది. అండ్ అలాగే మొత్తం ఇది వచ్చేసి అక్కడ ఫ్లైట్స్తో ఫిల్ చేస్తున్నారు. ఇంకా పక్క నుంచి వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి. ఆ ఫ్లైట్స్తో ఫిల్ చేసిన తర్వాత లెవెల్ చేసి దానిపైన 3 లేయర్స్ ఆఫ్ రోడ్ అయితే వేస్తున్నారు. నేను నా ప్రీవియస్ వీడియోస్లో మీకు ఆ రోడ్ వర్క్ కూడా చూపించాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, వీడియోస్ చూసేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి అక్కడ కలవట్ అయితే అయింది. ఈ మధ్యలో మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేశారు, అది ఫిల్ చేసి పైన అయితే ఫ్లైట్స్తోని మళ్ళీ ఫిల్ చేసి పైన రోడ్ అయితే వేయాలి. చూద్దాం మరి ఈ హైవే కంప్లీట్ అవడానికి ఖచ్చితంగా ఒక 1.5 years పడుతుంది. ఎందుకంటే కొన్ని చోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వలేదు, అలానే మనకి చాలా చోట్ల బ్రిడ్జెస్ ఫ్లైఓవర్స్ పెండింగ్ ఉన్నాయి, దానివల్ల టైం అయితే పడుతుంది. సో మీరైతే క్లియర్గా చూస్తున్నారు కదా మన దేవరపల్లి హైవేని, ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ హైవే వేయటం వల్ల మనకి బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనం హైదరాబాద్ నుంచి వైజాగ్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనకి దాదాపుగా 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు దూరం తగ్గుతుంది. టైం అయితే చెప్పక్కర్లేదు, చాలా వరకు సేవ్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉండేది సింగిల్ హైవే కాబట్టి ఆ రూట్లో మనం వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అండ్ అలాగే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అదే ఈ రూట్లో అయితే ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. అండ్ అలానే టైం కూడా సేవ్ అవుతుంది. చూస్తున్నారుగా టాప్ వ్యూలో వర్క్ ఎలా జరుగుతుందో. మనమైతే ఆల్మోస్ట్ ఇంటర్చేంజ్ దాకా వస్తాం. ఇందాక మనం చూసాం కదా ఫ్లైఓవర్, ఎలివేటెడ్ రోడ్డు ఇదే. ఇంకా అలా మనం ముందుకు వెళ్తే మనకి ఆ ఇంటర్చేంజ్ కనిపిస్తుంది. ఇంటర్చేంజ్ ద్వారా వెహికల్స్ ఎలా వెళ్తుందో చూద్దాం. చూసిన తర్వాత మనమైతే టువర్డ్స్ ఖమ్మం వైపు రోడ్ వర్క్ ఎలా ఉందో చూద్దాం. టువర్డ్స్ ఖమ్మం వైపు అయితే రోడ్ వర్క్ చాలా బాగా జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది రోడ్ వర్క్ ఎలా జరిగింది అనేది. నెక్స్ట్ లెవెల్ అసలు ఈ హైవే కంప్లీట్ అయిపోతే అలానే ఉంటుందేమో, మరి చూడాలి. మనకి చూస్తున్నారు కదా బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే ఉంది, అది కూడా నేను తొందరలోనే చూపిస్తాను. అండ్ అలానే బెంగళూరు చెన్నై హైవే ఉంది కదా, ఆ హైవేలో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. కానీ ఆ హైవేలో కొంచెం ఎక్స్టెండ్ అయ్యి ఉంటాయి రోడ్స్ అయితే. అది 8 లైన్ చేద్దాం అనుకున్నారు, కానీ కొన్ని కారణాలు అయితే 4 లైన్ చేశారు. సో ప్రస్తుతం మనం చూస్తుంది అయితే ఇంటర్సెక్షన్. ఈ ఇంటర్సెక్షన్ నుంచే మనకి ఎలా అంటే ఈ నేషనల్ హైవే 163 నుంచి ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి వెహికల్స్ అనేవి అటు ఇటు వెళ్తాయి, అంటే బయటికి రావడం కానీ ఇంత ఎగ్జిట్లు ఉంటాయి. సో ఇప్పుడు మనమైతే టువర్డ్స్ ఖమ్మం వైపు చూడబోతున్నాం. టువర్డ్స్ ఖమ్మం వైపు మనం చూసుకున్నట్లయితే ఆ ముందు చూస్తారు కదా, ఇక్కడ మనకి కంప్లీట్గా పెండింగ్ అయితే ఉంది వర్క్. అక్కడ కొన్ని బ్రిడ్జ్ అవ్వాలి, అక్కడ ఒక బ్రిడ్జ్ అవ్వాలి, చూస్తున్నారు కదా ఆ బ్రిడ్జ్ పెండింగ్ ఉంది. తర్వాత అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, అక్కడ నుంచి రోడ్ వర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఎలక్ట్రికల్ లైన్స్ కొంచెం కిందకున్నట్టు ఉన్నాయి, బట్ ఇక్కడ కూడా వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఇది కూడా పైకి లేపాలేమో. ఇలా కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ లైన్స్ అనేవి కిందకు ఉండడం వల్ల వర్క్ కూడా పెండింగ్ ఉంది. సేమ్ మన విజయవాడ వెస్ట్ బైపాస్లో కూడా ఇదే ప్రాబ్లం కదా, అక్కడ మనకి ఇవి ఉన్నాయి కదా ఎలక్ట్రికల్ లైన్స్, అవి పైకి పెట్టేస్తే ఆ విజయవాడ వెస్ట్ బైపాస్ ఎప్పుడు అయిపోతును. కానీ ఎలక్ట్రికల్ లైన్స్ పైకి పెట్టాలన్న ఒక్క కారణంతోనే ఆ విజయవాడ వెస్ట్ బైపాస్ చాలా లేట్ అయింది. లేకపోతే విజయవాడలో ట్రాఫిక్ అనేది ఉండదు విజయవాడ వెస్ట్ బైపాస్ అయిపోతే. సో చూస్తున్నాం కదా మనకి ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో మనకు కనిపిస్తుంది ముందు. సో ఇలా ఉంటుంది. ఇలాంటి హైవేలో మనం హ్యాపీగా కంఫర్ట్గా జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ట్రక్స్ ఆపుకోవడానికి కూడా మనకి లెఫ్ట్లో రైట్లో ప్లేసెస్ కనిపిస్తుంది. అండ్ అలానే మనకి ఈ హైవేలో మనం సెంటర్ అయ్యామనుకోండి, ఓన్లీ ఇంటర్సెక్షన్ నుంచి బయట రాగలం కాబట్టి ఈ హైవేలో కంప్లీట్గా 3 చోట్ల కొన్ని ప్లేసెస్ అయితే పెట్టారు, ఆల్ ఎమ్యూనిటీస్ ప్లేస్ అని చెప్పేసి. సో అక్కడ మనకి ఫ్యూల్ దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది, తర్వాత రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ కూడా ఉంటుంది. సో ఆ ఏరియాస్లో మనం ఆగొచ్చు అండ్ కొంచెంసేపు చిల్ అవ్వచ్చు. సో ఈ హైవేలో ఎప్పుడెప్పుడు జర్నీ చేస్తామని నేను వెయిట్ చేస్తున్నాను. కానీ ఈ హైవేలోకి బైక్స్ అయితే అలౌ చేయరు, ఓన్లీ కార్స్ అలౌ చేస్తారు, కార్స్ 4 వీలర్స్. మరి చూద్దాం, కంప్లీట్ అయితే హైవే ఖచ్చితంగా నేను కార్లోనే వెళ్తాను. అప్పటికి ఒక మంచి కార్ కొందామని ప్లాన్ చేస్తున్నా, సపోర్ట్ చేయండి, కార్ కొనేద్దాం. ఇంకా చూస్తున్నారుగా మీకైతే పచ్చని పంట పొలాల్లో కనిపిస్తుంది ఈ హైవే.
నాకు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలానే ఇంకా మీకు ఆల్మోస్ట్ చూపించాను అనుకుంటున్నాను మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ప్రతి వర్క్ని. ఎప్పుడు మీకు ఖమ్మం దగ్గర చూపించేవాడిని, తర్వాత మన దావరపల్లి దగ్గర ఎంట్రన్స్ చూపించేవాడిని, మధ్యలో ఎప్పుడు వర్క్ చూపించలేదు. కానీ మీకు కొయ్యలగూడెం దగ్గర, జంగారెడ్డిగూడెం దగ్గర, తర్వాత సత్తుపల్లి దగ్గర, వైరా దగ్గర, తర్వాత మనకి 2 ఎంట్రన్స్ దగ్గర కంప్లీట్గా వర్క్ అయితే చూపించాను. ప్రతి వీడియో మన ఛానల్లో ఉంది. దానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మరి మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి, ఇంకా ఎక్కడైనా మనం మిస్ అయ్యామో కవర్ చేయకుండా అనేది. నేనైతే ఒక ప్లేస్ మిస్ అయ్యాను, అదే మన పెనుబల్లి, తర్వాత తల్లాడ ఉంది కదా, తల్లాడ, తర్వాత మన ఒక ఊరైతే ఉంటుంది, ఆ ఊరి పేరు కల్లూరు. ఆ ప్లేస్లోని మనం అయితే మిస్ అయ్యాం. అవి కూడా నేను తొందరలోనే కవర్ చేస్తాను. అండ్ ఇంకెక్కడ నేను మిస్ అయ్యాను అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ హైవే మొత్తం 162 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 162 కిలోమీటర్లోని దాదాపుగా 120 కిలోమీటర్ల వరకు హైవే వర్క్ కంప్లీట్ అయిపోయింది. మిగిలినవి ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వలేదు, తర్వాత కొంచెం వర్క్ పెండింగ్ ఉంది, కొన్ని చోట్ల ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్ పెండింగ్ ఉన్నాయి. సో అవన్నీ కంప్లీట్ అయితే ఖచ్చితంగా ఈ హైవే కంప్లీట్ అయిపోతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ హైవేలోని కొన్ని చోట్ల వైర్స్ కిందగా ఉండడం వల్ల వర్క్ అయితే పెండింగ్ ఉంది. అలానే ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వకపోవడం కూడా కాస్త టైం తీసుకునేలా ఉంది. సో ఇవి అయిపోతే ఈ హైవే అయితే తొందరలోనే కంప్లీట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, మీకైతే క్లియర్ కనిపిస్తుంది హైవే అయితే. మనమైతే వస్తాం ఇంటర్సెక్షన్ దగ్గరికి. నేనైతే మరి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే మన ఖమ్మం దావరపల్లి హైవేని వైరే దగ్గర క్లియర్ చూపించాను వర్క్ అవుతుంది. ఒకవైపు అయితే హైవే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ హైవే కంప్లీట్ అయిందంటే ఇలాగే ఉంటుందేమో. చాలా చాలా సూపర్గా ఉంది వ్యూ కూడా, మీరు చివరిలో చూస్తుంటారు. తర్వాత మీకు మన దావరపల్లి వైపు వర్క్ ని చూపించాను, వర్క్ జరుగుతున్నది. మధ్య మధ్యలో ప్లేస్ ఫిల్ అయ్యి ఉండి అండ్ కంప్లీట్ గా చూడడానికి చాలా చాలా బాగుంది. అండ్ విజువల్స్ కూడా గ్రీనరీ మధ్యలో హైవే ఎక్సలెంట్ వచ్చింది. విజువల్స్ నెక్స్ట్ లెవెల్ వచ్చాయి అనుకుందా. విజువల్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మనైతే వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. మీకైనా వీడియో నేస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. Thank you friends, thank you for the support. Always have a safe and happy drive. Thank you, take care, bye bye.